వెల్కమ్ టు వే2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ నాణ్యతా దినోత్సవం ఎప్పుడు? ఏ నవంబర్ 8, బి నవంబర్ 9, సి నవంబర్ 10, డి నవంబర్ 11. సరైన సమాధానం బి నవంబర్ 9. ప్రతి సంవత్సరం నవంబర్ 2వ గురువారం ప్రపంచ నాణ్యతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం అది నవంబర్ 9న వచ్చింది. వస్తువుల నాణ్యత గురించి అవగాహన పెంచడమే దీని లక్ష్యం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ యొక్క భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ను ఎవరు ప్రారంభించారు? ఏ అమిత్ షా, బి రాజ్నాథ్ సింగ్, సి అనురాగ్ ఠాకూర్, డి ఆర్కే సిన్హా. సరైన సమాధానం ఏ అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ NCOL భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ను ప్రారంభించారు. దీంతో పాటు 5 సహకార సంఘాలకు NCOL సభ్యత్వ ధృవీకరణ పత్రాలను కూడా అందించారు. రెండవ ప్రశ్న. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ ఏ సంస్థతో కలిసి అగ్రికల్చర్ 24/7 ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది? ఏ టెక్ మహీంద్రా, బి TCS, సి వాధ్వానీ ఇన్స్టిట్యూట్, డి నీతి ఆయోగ్. సరైన సమాధానం సి వాధ్వానీ ఇన్స్టిట్యూట్. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ వాధ్వానీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో అగ్రికల్చర్ 24/7 ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. ఇది google.org ద్వారా ఆధారితమైన మొట్టమొదటి ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. మూడో ప్రశ్న. నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఏ ప్యారిస్, బి బెర్లిన్, సి లండన్, డి బ్రస్సెల్స్. సరైన సమాధానం డి బ్రస్సెల్స్. కోల్డ్ వార్ సెక్యూరిటీ ట్రిటీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ నాటో అధికారికంగా ప్రకటించింది. నాటో 4 ఏప్రిల్ 1949న స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. నాలుగో ప్రశ్న. ప్రాజెక్టు కుషాను ప్రారంభించిన దేశం ఏది? ఏ మాల్దీవ్స్, బి సింగపూర్, సి ఇండోనేషియా, డి భారతదేశం. సరైన సమాధానం డి భారతదేశం. వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యం భారత్ ప్రాజెక్ట్ కుషా అనే ప్రాజెక్టును ప్రారంభించింది. దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 21,700 కోట్ల అంచనా బడ్జెట్తో అభివృద్ధి చేస్తుంది. ఐదో ప్రశ్న. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 65% పెంచిన రాష్ట్రం ఏది? ఏ బీహార్, బి మహారాష్ట్ర, సి కేరళ, డి కర్ణాటక. సరైన సమాధానం ఏ బీహార్. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నిర్వహించిన కుల గణనకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరో ప్రశ్న. ప్రాజెక్టు డాల్ఫిన్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రం ఏది? ఏ మహారాష్ట్ర, బి బీహార్, సి మధ్యప్రదేశ్, డి తమిళనాడు. సరైన సమాధానం డి తమిళనాడు. భారత ప్రభుత్వం యొక్క ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ ప్రోగ్రాం కింద ప్రాజెక్ట్ డాల్ఫిన్ ని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-2024లో 8.13 కోట్ల వ్యయంతో ఇది అమలు చేయబడుతుంది. ఇందులో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఏడో ప్రశ్న. నేషనల్ గవర్నెన్స్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ ఆనంద్ కుమార్, బి హితేష్ కుమార్, సి విష్ణువర్ధన్, డి అభిషేక్ సింగ్. సరైన సమాధానం డి అభిషేక్ సింగ్. నాగాలాండ్ క్యాడర్కు చెందిన 1995 బ్యాచ్ IAS అయిన అభిషేక్ సింగ్ నేషనల్ గవర్నెన్స్ సీఈఓగా నియమితులయ్యారు. ఆయన 2022 ఫిబ్రవరి నుంచి నేషనల్ గవర్నెన్స్ డివిజన్ చీఫ్గా పనిచేశారు. ఎనిమిదో ప్రశ్న. గోవాలో జరిగిన జాతీయ క్రీడల్లో 200 పతకాలు సాధించిన మొదటి జట్టు ఏది? ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి మధ్యప్రదేశ్, డి హర్యానా. సరైన సమాధానం ఏ మహారాష్ట్ర.
గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడల్లో 200 పథకాల మార్కును దాటిన తొలి జట్టుగా మహారాష్ట్ర నిలిచింది. ట్రయాథ్లాన్ మిక్స్డ్ రిలేలో మాన్సీ మోహితే 200వ పథకాన్ని గెలుచుకుంది. మహారాష్ట్ర ఇప్పటి వరకు 75 స్వర్ణాలు సహా 221 పథకాలు సాధించింది. 9వ ప్రశ్న. ఓడిఐ ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్ ఎవరు? ఏ. రోహిత్ శర్మ, బి. డేవిడ్ వార్నర్, సి. సూర్యకుమార్ యాదవ్, డి. గ్లెన్ మ్యాక్స్వెల్. సరైన సమాధానం డి. గ్లెన్ మ్యాక్స్వెల్. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఈ ఘనత సాధించారు. పురుషుల వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి నాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా కూడా మ్యాక్స్వెల్ నిలిచారు. ఆఖరి ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్ చేయండి. గుజరాత్లో 12 జీఎస్టీ సేవా కేంద్రాలను ఎవరు ప్రారంభించారు? ఏ. అమిత్ షా, బి. నరేంద్ర మోదీ, సి. నిర్మలా సీతారామన్, డి. ద్రౌపది ముర్ము. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.